నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన ఏఐ రేపటి కోసం ఛానల్లో మనం చాట్‌జీపీటీని అడ్వాన్స్ ప్రాంప్టింగ్ తెలుసుకుందాం. మీకు అందరికీ చాట్‌జీపీటీ ఫీచర్స్ అన్నీ తెలుసుకున్నారు. చాట్‌జీపీటీ బేసిక్ ప్రాంప్ట్స్ ఎట్లున్నాయో తెలుసుకున్నారు. ఇప్పుడు మనం అడ్వాన్స్‌లోకి వెళ్దాం. ఈ అడ్వాన్స్‌లో మనం మెయిన్‌గా 5 డిఫరెంట్ రూల్స్‌ని పాటించాలి ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఒకటి రోల్ అండ్ గోల్, ఇంకోటేంటంటే స్ట్రక్చర్ అంటే ఒక కాంటెక్స్ట్, ఇంకోటేంటంటే మనకి ఎట్లుండాలి అంటే స్ట్రక్చర్, కాంటెక్స్ట్ స్ట్రక్చర్, నెక్స్ట్ ఇంకోటి ఇటరేషన్, ఇంకోటి వెరిఫికేషన్ గైస్. ఈ 5 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. అంటే వీటిని యూజ్ చేసుకొని మనం సింపుల్గా మన ప్రాంప్ట్ని ఏమంటారు క్రాఫ్ట్ చేయాలన్నమాట, ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ లెక్క. ఎట్లా సింపుల్ గైస్, ఇప్పుడు ఏంటంటే మన దోస్త్ గాడు ఉన్నాడు, మనం హైదరాబాదే పోయినాం అనుకో, హైదరాబాద్ పోదాం రబే అంటుడు. వాడేమన్నాడు, హైదరాబాద్ పోదాం అన్నాడు అంతే. వాడు ఏం క్లియర్గా చెప్పలే. అంటే బర్త్‌డే పార్టీ ఉందా? ఉత్తగా పోయేద్దామన్నాడా? లేకపోతే హైదరాబాద్ అంతా తిరిగి చార్మినారు, ఆహ్, ట్యాంక్ బండు ఇవన్నీ తిరిగొద్దాం అనుకున్నాడా? లేకపోతే ఉత్తగా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కలవడానికి అనుకున్నా? ఇవన్నీ మనకు తెలవదు కదా! సో, మనం వానికి క్లియర్‌గా అడగాలి. ఎట్లా అంటే, "ఏడికి రా బయ్! పిల్లని కలుస్తున్నామా? లేకపోతే సినిమా చూడడానికి పోతున్నామా? పార్కులు తిరగడానికి పోతున్నామా? జస్ట్ ఎంజాయ్ కోసం పోతున్నామా?" ఇట్లా అన్నీ క్లియర్‌గా తెలుసుకుంటేనే అన్నీ తెలుస్తాయి. చాట్‌జీపీటీ కూడా గంతే ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు చాట్‌జీపీటీని అడుగుదాం. మనం ప్రాంప్ట్ ఇద్దాం. క్రాఫ్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటిది? మనది రోల్ అండ్ గోల్. ఏంది? యాక్ట్ లైక్ అ ఎక్స్‌పర్ట్ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్ న్యూట్రిషనిస్ట్ ఎట్లా అంటే న్యూట్రిషనిస్ట్ అండ్ ప్లాన్ మీ అ డే డైట్. ఓకే, డైట్ అని అడిగిదాం చాట్‌జీపీటీకి. దీంట్లో మనది మన పర్సనల్ రిక్వైర్మెంట్స్ లేకపోతే మన పర్సనల్స్ దానికి ఇవ్వాలి సింపుల్గా. మై రిక్వైర్మెంట్స్ లేకపోతే మై ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాలి అందులో? ఏజ్, సపోజ్ ఏజ్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి ఏజ్. ఏజ్ 21 ఇయర్సా, 21 లేకపోతే ఏదైనా యువర్ ఏజ్, ఎనీథింగ్. ఓకే, నెక్స్ట్ ఏంటిది? ఏజ్, వెయిట్ ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్. వెయిట్ ఇవ్వాలి. సపోజ్ నేను ఒక 56 అట్లా ఇచ్చేసిన. నెక్స్ట్ ఏంటిది? ఆ, మనకి క్రాఫ్టింగ్ అన్నమాట. ఇది ఎట్లా అంటే కాంటెక్స్ట్ దానికి ఇవ్వకపోతే కన్ఫ్యూజ్ అయ్యి చచ్చిపోతుంది అంత. ఏంది నేను వీడేంద్రా బాబు ఇట్లా ఇచ్చిన అని కన్ఫ్యూజ్ అవుతుంది అన్నమాట చాట్‌జీపీటీ. అందుకని ఇవన్నీ ఇవ్వాలి ఫస్ట్ దానికి. ఏజ్, ప్రాంప్ట్ అంటే ఏజ్, వెయిట్, హైట్ కూడా ఇవ్వాలి. లేకపోతే ఏమంటారు, ఏమో ఇక చూడు, హైట్ సపోజ్ 150 156 అట్లా వేసుకో. ఏదో ఒకటి, నేను చిన్న పెద్ద తెలియదు కానీ ఏజ్ గీజ తీస్తున్నా అట్లా సింపుల్గా. నెక్స్ట్ ఏంటిది? రిక్వైర్మెంట్స్లా ఇది మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈ మూడు ఉన్నాయి. నెక్స్ట్ మై హెల్త్ కండిషన్ ఫైన్, ఎవ్రీథింగ్ ఫంక్షనింగ్ వెల్. అంటే మీకు ఏదైనా డయాబెటీస్ లేకపోతే ఏమంటారు ఉంటాయి కదా, ఏమంటారు షుగరు, డయాబెటీస్ అండ్ షుగర్ ఒకటే కదా సారీ. అట్లా దీనికి సింపుల్ ఇవ్వాలి, లేకపోతే ఆగమవుతుంది అన్నమాట. ఫంక్షనింగ్ వెల్ అండ్ మై రిక్వైర్మెంట్స్ ఇద్దాం. రిక్వైర్మెంట్స్లో ఏమిద్దాం? రిక్వైర్మెంట్స్ స్పెల్లింగ్ కరెక్టేనా? కరెక్టే. రిక్వైర్మెంట్స్లా ఐ వాంట్ టు గెయిన్ మై మజిల్, సిఎల్ఈ మజిల్. I am a
వెజిటేరియన్. మీరు వెజిటేరియనా అవన్నీ రాసుకుని ఎగ్ ప్లస్ వెజ్ రెండు కాబట్టి వెజిటేరియన్ అని రాసుకున్నాను. నెక్స్ట్ ఏంటిది, ఐ వాంట్ ఫర్ డైలీ డైట్ అండ్ డైలీ డైట్ అండ్ వీక్లీ కూడా మెన్షన్ చేయదు. ఇట్లా మెన్షన్ చేయలేమనుకో కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. సింపుల్గా ఇగో ఇది కాంటెక్స్ట్ అన్నమాట. ఇగో యాక్ట్ లైక్ ఏ ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్ అని ఇది అనేది రోల్ గాయస్. నెక్స్ట్ ప్లాన్ మీ ఏ డైట్ ఇది అనేది గోల్. లేకపోతే గోల్ కింద కూడా రాసుకోవచ్చు. మనం మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, మన కండిషన్ అంటే మన హెల్త్ కండిషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఫంక్షనింగ్ వెల్ అండ్ మై రిక్వైర్మెంట్స్. ఐ వాంట్ టు గెయిన్ మై మజిల్. ఓకే, ఐ వాంట్ టు గెయిన్ మై మజిల్. ఐఎమ్ ఏ వెజిటేరియన్. ఇట్లా సింపుల్గా. లేకపోతే దీన్ని క్రాఫ్టింగ్ అంటారు. సబ్ ఒకటి ఇస్తేనే స్ట్రక్చర్ అవుతుంది కదా. ఇప్పుడు చూడు ఇంత సింపుల్ స్ట్రక్చర్ వచ్చింది. లేకపోతే అది కన్ఫ్యూజ్ అయ్యి మనము ఎటు పడతాడు, నాకు ఒక డైట్ ప్లాన్ ఇచ్చేయి లేకపోతే నేను ఏమంటారు పిచ్చోని అవుతా అన్నట్టు అంటది. అవుతుంది అది పిచ్చది అవుతుంది. మనం పిచ్చోళ్ళం కావద్దు కదా, అది పిచ్చిదని అవుతుందని. సో చాట్‌జీపీటీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాంట్లో ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. దాన్ని ఇన్‌బిల్ట్‌గా పెట్టుంటారు. కాకపోతే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం అంటే దానికి అర్థమయ్యే విధంగా ఇది నా రిక్వైర్మెంట్, ఇది నాకు కావాలి అని చెప్పకపోతే అది పిచ్చిదేగా అంతే గాయస్. నెక్స్ట్ ఏంటిది, డైలీ వీక్లీ అని అడిగినాం. నెక్స్ట్ ప్రిపేర్, లాస్ట్ గోల్ ఇది, ప్రిపేర్ ఏ టేబుల్ ఫర్ డైలీ డైట్ అండ్ వీక్లీ డైట్. ఓకే, నాకు రెండు కావాలి. నాకు వీక్లీ డైట్ కావాలి, అది కావాలి అని చెప్పిన నేను. నెక్స్ట్ ఏమైంది, అయిపోయింది ఆడికి. ఇప్పుడు వెరిఫికేషన్. మనం ఏం చెప్పినా, మీకు 5 గోల్స్ చెప్పిన. ఒకటేమో రోలు, ఒకటేమో గోలు, ఇంకోటేమో కాంటెక్స్ట్ అంటే ఇది కాంటెక్స్ట్ మై ఇన్ఫర్మేషను, నెక్స్ట్ మై హెల్త్ కండిషను, మై రిక్వైర్మెంట్స్ ఇట్లా. నెక్స్ట్ సపోజ్ మై హెల్త్ కండిషన్లో నువ్వు ఏమనియచ్చు, వేరే ఏమన్నా నాకు ఐ హ్యావ్ సపోజ్ ఐ హ్యావ్ ఏమంటారు డాండ్రఫ్ అని ఇద్దాం. డాండ్రఫ్ ఏదో ఒకటి, నాకు రాదు స్పెల్లింగ్. డాండ్రఫ్ ఇచ్చేసినాం అనుకో. నెక్స్ట్ లిటిల్ హెయిర్ ఫాల్ రిక్వైర్మెంట్స్లో ఇంకొంచెం పెంచవచ్చు. ఇందులో చూడండి, ప్లాన్ మీ అవుట్ ఫర్ మై ప్రాబ్లమ్స్ అని కూడా మెన్షన్ చేయాలి. దీన్ని ప్రాబ్లమ్స్ అని ఇచ్చేసి ఇక్కడ ఐ వాంట్ ఫర్ డైలీ డైట్, వీక్లీ డైట్ అకార్డింగ్ టు మై రిక్వైర్మెంట్స్ అని మెన్షన్ చేస్తే అయిపోయి అది క్లియర్గా తీసుకుంటుంది. ఇది స్ట్రక్చరింగ్ అయిపోయింది. దీన్ని ఇటరేషన్ ఏంటో చెప్తా ఇది ఇచ్చిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, ఇగో గిరి దీని కథ గిరగిర తిరుగుకుంటూ ఇస్తుంది అనమాట. ఎందుకంటే అది ఆలోచించాలి కదా, ఆగిస్తుంది. మనం యువర్ ప్రొఫైల్ అనాలిసిస్ 2156 ఏజ్, 156 బాడీ మాస్ ఇండెక్స్ ఇచ్చేసింది. చూసినాము మనం అడగకుండా ఇచ్చేసింది. అది క్లియర్ చేసుకుంటాను అన్నమాట. అది చాట్‌జీపీటీ అంటే. ఇక గోల్ లీన్ మజిల్ గెయిన్ ప్లస్ హెయిర్ అండ్ స్కాల్ప్ హెల్త్, నార్మల్, నో మెడికల్ ఇష్యూస్, అంత ఫిట్. ప్రోటీన్ ఇది తీసుకోవాలి మనం రోజు, మనం ఫోకస్ చేయాలన్నమాట. హైడ్రేషన్ ఎక్కువ,
వాటర్ రావాలంట. 5 సోక్డ్ ఆల్మండ్స్ ఇంప్రూవ్స్ డైజెషన్ అండ్ స్కాల్ప్ హెల్త్. బెనిఫిట్ కూడా ఇచ్చింది. ఇక మనం మార్నింగ్ లేవగానే ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్ ఏం మింగాలి, మిడ్ మార్నింగ్ మధ్యలో అంటే ఏదైనా టైమే ఉండాలి. లంచ్ లంచ్ తింటాం అనుకో, ఈవినింగ్ స్నాక్స్, ఇక ప్రీ వర్కౌట్, డిన్నర్, బెడ్ టైం, ఇవన్నీ ఏడ టైం ఉంటుంది. ఎగ్ బజ్జీ అంట చూసినా అని ఏడ చేసుకోవాలి, బయట తినాలి. ఇక వీక్లీ డైట్ ప్లాన్ గిట్ల ఇచ్చింది. గిది ఫ్రెండ్స్ దీని కథ. అంటే మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇటరేషన్లోకి పోదాం. ఇగో ఇటరేషన్లోకి పోదాం. మేక్ మీ సూపర్ ఫైన్ అంటాం. ఫైన్ రిఫైన్ విత్ నాన్ వెజ్ అని ఇద్దాం తిన్నప్పటికీ దాని సంగతి. దీని ఇటరేషన్ అంటారు ఫ్రెండ్స్. మనం ఇచ్చిన ప్రాంప్ట్ని ఫస్ట్ టైం ఇచ్చిన ప్రాంప్ట్కి ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ, ఇది లేదన్నప్పుడు మనం దాన్ని మెన్షన్ చేయాలి. ఫైన్, ఇది నాకేమో రిఫైన్ విత్ నాన్ వెజ్ అని కూడా ఇచ్చినాం, ఏమి ఇవ్వాలి అని చెప్పింది చూడు. ఇలా ఇప్పటిదాకా నాన్ వెజ్ ఏం లేకుండే, ఇలా నాన్ వెజ్ యాడ్ అయింది. అట్లా సింపుల్గా ఏం చేయాలి, ఏం కథ, వీక్లీ ఎప్పుడు ఏం తినాలి, ఏం కథ తినాలి అని సింపుల్గా ఇచ్చింది. గట్లా అన్ని ప్రాంప్ట్స్ కూడా ఇట్లనే ఉంటాయి. ఇదే ప్రాంప్ట్, ఇట్లనే అడ్వాన్స్డ్ ప్రాంప్టింగ్ అంటారు దీన్ని. ఇంకొంచెం ఎట్లుంటుంది అంటే ఇలా స్ట్రక్చరింగ్, కాంటెక్స్ట్ ఒకటి ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని మనం చూసుకోవాలి. మనం చేసే టైంని దాన్ని అర్థం కాకపోతే దీనికే ఇవ్వాలి. యాక్ట్ లైక్ ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఆర్ ప్రాంప్ట్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి చేంజ్ చేయాలి దీన్ని. అంతే, ఏం లేదు గైస్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. అందరికీ ఈ రీచ్ అయ్యేటట్టు, మన ఫ్రెండ్స్కి తెలియకపోతే వాళ్ళందరికీ తెలుసుకోవాలనుకున్న అందరికీ షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.